దళితుల సమస్యలు దళితుల సమస్యలు దళితుల సమస్యలు దళితుల సమస్యలు దళితుల సమస్యలు. పుంగనూరు మండలం మోదుగులపల్లి పంచాయతీకి సంబంధించిన బడిగేడుపల్లి గ్రామం. ఆ గ్రామానికి సంబంధించిన బీసీ సాకల కులానికి సంబంధించిన కె సుబ్రహ్మణ్యం అనేసి 429 సర్వే నెంబర్ పైన 40 ఏళ్ళంటే అనుభోగంలో ఉన్నాను. ఈ అనుభోగ భూమిని ఇతరులకు విఆర్ఓ నవాజ్ విఆర్ఓ ట్రాన్స్ఫర్ చేసి నా అనుభోగాన్ని పెరిగి వాళ్ళకి క్యాన్సిల్ చేసినాడు. కాబట్టి నాకు న్యాయం జరిగి నా భూమి నా అనుభోగాన్ని నాకు ఇప్పించాలా, నాకు న్యాయం చేయాలా. దీన్ని తప్పించి నాకు ఇంకే జాగాను లేదంటే ఇక్కడే ప్రాణం తీసుకుంటాను. నాకు వెంటనే నాకు న్యాయం చేయాలి. మోదుగులపల్లి పంచాయతీ మేము కట్టి నీళ్ళు దబ్బేసి కొట్టి పనబెట్టి వాళ్ళు దీని ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ జాగాలోకి మమ్మల్ని రానిలేదు. మేము మిమ్మల్ని అంతా సార్ వాళ్ళు అడుకుంటాము. వాళ్ళకి ఇస్తాన్నాడు సార్ ట్రీట్మెంట్. మీది కాదు వాళ్ళది, కోర్టులో వాళ్ళకి అయింది. కోర్టుకు మేము కూడా పోయిండాము. మాకు న్యాయం చేయిందా? ఈరోజు మండలంలోని రెవెన్యూకి సంబంధించి అవినీతి ఎంత జరుగుతుందంటే అది అందరికీ తెలుసు, కానీ అడగలేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేద ధనిక వర్గానికి మధ్యలో ఈ రెవెన్యూ నడుస్తుందనేసి మేము అనుకుంటున్నాము. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎవరైతే అధికార బలాన్ని పార్టీ పరంగా చేసుకుంటారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళ రైట్గా ఎంత రికార్డ్స్ ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళనే దుర్దర్శనంగా మాట్లాడి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు ఈ రెవెన్యూ సిబ్బంది. ఇంతటితో ఆగకుండా నిన్నటి రోజు కూడా అవినీతిపరమైన కొంతమందిని దాడులు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అయినా కానీ బుద్ధి తెచ్చుకొని దళితులే కాక ఇంకా అగ్ర కులాల పేదలకు కూడా అన్యాయం చేస్తున్నారు. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మానవత దీంతో నడుచుకుంటే బాగుంటుంది. లేకపోతే మేమందరూ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిపైన తిరగబడి రోడ్డుపైకి వచ్చి మీ అంతు తేలుస్తామని, మీ అవినీతిని బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము. ఇదే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన సమస్యలు 3 సమస్యలు అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 1 లక్కుంట, 2 మోదుగులపల్లి, 3 బడిగేడుపల్లి. ఈ సమస్యలపైన అయితే మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా లీగల్గా ఉండేవే, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవే. ఇవన్నీ మోసం చేసి వేరే అగ్ర కులస్తులు వాళ్ళపైన కోర్టుకు పోవడము, లేదంటే బెదిరించడము, లేదా దౌర్జన్యాలు చేయడము ఇవంతా జరుగుతుంది. రైట్రాలుగా వాళ్ళకుండే భూమిని వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయకపోతే మేమందరూ ఏకమై రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసి వాళ్ళకి న్యాయం జరిగేందుకు పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్.